Hello students, welcome to today's class. ఈ రోజు క్లాస్ లో మనం డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కమ్ జాయిన్ ద క్లాస్. డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్. ఈ డి బ్రోలీ అనేటటువంటి సైంటిస్ట్ నేచర్లో ఉన్నటువంటి అబ్జర్వ్ చేసేటటువంటి ఒక ఫినామినాన్ని తీసుకున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఆయన తీసుకున్నటువంటిది ఏంటంటే నేచర్ లవ్స్ సిమిట్రీ. నేచర్ లవ్స్ సిమిట్రీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఆయన యొక్క థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. నేచర్ లవ్స్ సిమిట్రీ. నేచర్ అనేది ఎక్కడ చూసినా కూడా సిమిట్రికల్గా ఉండాలని ట్రై చేస్తుంది అనేది కాన్సెప్ట్. సిమిట్రికల్గా ఉండాలంటే ఏంటి? ఉదాహరణకి మీరు ఒక ఫ్లవర్ తీసుకున్నారు. ఆ ఫ్లవర్లో ఉన్న పెటల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం అది ఎప్పుడూ కూడా సిమిట్రికల్గా ఉండాలని ట్రై చేస్తుంది. అంటే ఫ్లవర్ అనేది సిమిట్రికల్గానే ఉంటుంది 99%. అదేవిధంగా ఒక హ్యూమన్ ఫేస్ తీసుకున్నారు. మీరు తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ అలాగే ఉంటుంది, జనరల్గా చెప్తున్నాను నేను. అదేవిధంగా ఒక బటర్ఫ్లై తీసుకున్నారనుకోండి, దానికి రైట్ సైడ్ వింగ్లో ఏ డిజైన్ ఏ పాయింట్ దగ్గర ఎలా ఉందో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా అదే డిజైన్ అదే పాయింట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, మన మైండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సిమిట్రికల్గా ఉండాలనే ట్రై చేస్తుంటాయి. అంటే అది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక స్పైడర్ తీసుకోండి. ఈ స్పైడర్ కనుక తీసుకుంటే అది గూడు అల్లుతుంది, ఇలా చుట్టూ అల్లుతుంది. మీరు కనుక ఎప్పుడైనా దాన్ని కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా సిమిట్రికల్గా ఉంటుంది. అదే అట్ ద సేమ్ టైం ఈ తేనెటీగలు ఉన్నాయి కదండి, హనీబీస్. ఈ హనీబీస్ అల్లేటటువంటి గూడుని కనుక మనం పరిశీలించినట్లయితే సిమిట్రీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే నేచర్లో ఉన్నటువంటి ప్రిన్సిపుల్లే సిమిట్రికల్గా ఉండాలని ట్రై చేస్తుంది. కాబట్టి అటువంటి నేచరు లైట్ అనేటటువంటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే, మనం చూసే లైట్ ఉంది కదండి, ఈ లైట్ని కనుక తీసుకున్నట్లయితే దానికి మనం ఏం కనుక్కున్నామండి? డ్యూయల్ నేచర్ కనుక్కున్నాం. డ్యూయల్ నేచర్ అంటే అది పార్టికల్గాను ఉంటుంది, అట్ ద సేమ్ టైం వేవ్గాను ఉంటుంది అన్న విషయాన్ని మనం కనిపెట్టాం కదండి. డి బ్రోలీ గారు ఏమని అంటారంటే లైట్ ఒకటే అలా ఎందుకు ఉంటుంది అంటే, లైట్ మాత్రమే డ్యూయల్ నేచర్ ఎందుకు చూపిస్తుంది? మ్యాటర్ టూ విల్ షో దట్ అంటారు. అంటే మనం చూసేటువంటి ప్రతి వస్తువు కూడా అదే నేచర్ని చూపించాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఇలా ఒక వస్తువు తీసుకున్నాను అనుకోండి, ఈ వస్తువు ఎలా అయితే మనకి ఒక మ్యాటర్గా పార్టికల్గా మనకు కనిపిస్తుందో అలాగే దీనికి అసోసియేట్ అయినటువంటి వేవ్ కూడా ఉంటుంది. ఎందుకంటే లైట్ ఎలా అయితే మనకి బోత్ పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ ఉందో, మూవింగ్ మ్యాటర్ కనుక మీరు చూసినట్లయితే దానికి కూడా కంపల్సరీ బోత్ పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ ఉంటుంది. సరే, మళ్ళీ ఇప్పుడు మీరు మూవింగ్ అని ఎందుకు అన్నారు అంటే లైట్ కాన్స్టెంట్ కాదు కదండి. కాన్స్టెంట్గా లైట్ ఎక్కడ కదలకుండా ఉంటే మనం అబ్జర్వ్ చేయడం లేదు. లైట్ ఇప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా మూవ్ అవుతున్నటువంటి లైట్కి కనుక తీసుకున్నట్లయితే బోత్ పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ ఎలా ఉందో, మూవ్ అవుతున్నటువంటి ప్రతి పదార్థానికి కూడా ఏ పార్టికల్కైనా మాస్ ఉన్న దేనికైనా కూడా బోత్ పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ రెండు ఉంటాయి అనేది ఈయన కాన్సెప్ట్. అఫ్ కోర్స్ దీని యొక్క వేవ్ నేచర్ని మనం అబ్జర్వ్ చేయలేనటువంటి విధంగా ఉండొచ్చు తప్ప దీనికి కూడా ఒక వేవ్ ఉంటుంది మూవ్ అవుతూ ఉన్నట్లయితే అనేది ఆయన యొక్క కాన్సెప్ట్. ఈయన కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి ఈయన ఏం చేశారంటే 2 రకాల సిద్ధాంతాలను తీసుకున్నారు. ఈ సిద్ధాంతాలను తీసుకునేటప్పుడే ఇందులో ఒక మంచి టెక్నిక్ ఉంది. ఈయన ఏం చేశారంటే వేవ్ నేచర్ని చెప్పడం కోసం ఎనర్జీని తీసుకున్నారు. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ మనకి క్వాంటమ్ మెకానిక్స్లో. ఎనర్జీ రిలేషన్ తీసుకున్నారు. ఎందుకు ఎనర్జీ రిలేషన్ తీసుకున్నారు అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను మీకు. ఈ ఎనర్జీ రిలేషన్స్ కోసం ఆయన ఏ కాన్సెప్ట్స్ని తీసుకున్నారంటే ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్, అదేంటంటే E = mc². అదేవిధంగా మనకి మ్యాక్స్ ప్లాంక్ గారు చెప్పినటువంటి వేరొక కాన్సెప్ట్, అది E = hν అనేటువంటి ఈక్వేషన్. ఈ 2 కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి వాటిని రిలేట్ చేస్తూ ఒక న్యూ ఈక్వేషన్ని డెరైవ్ చేశారు. అది ఎలా డెరైవ్ చేశారు ఏంటి అనేటటువంటిది మనకి ఈ బీటెక్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద. ఒకసారి చూడండి ఎలా చేశారో చూద్దాం. అకార్డింగ్ టు Einstein, E = mc². దిస్ ఇస్ ఈక్వేషన్ 1. అదేవిధంగా అకార్డింగ్ టు మ్యాక్స్ ప్లాంక్,
E is equal to h nu. Since both are energies, equate them అన్నారు. అంటే ఈక్వేషన్ 1 is equal to ఈక్వేషన్ 2కి చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, ఎంసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. అంటే ఎంసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ సి బై ల్యాండా. మనందరూ తెలుసు న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, దాన్ని సి బై ల్యాండాగా రాసుకోవచ్చు. ఇక్కడున్న సి ఇక్కడున్న స్క్వేర్ క్యాన్సిల్ అయినట్లయితే యూ విల్ గెట్ వన్ ఈక్వేషన్, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ. అంటే ఈ ల్యాండాని అటు తీసుకొచ్చాను, ఎంసీని అటు తీసుకువెళ్ళాను. నో యూ గాట్ వన్ ఈక్వేషన్. ఇక్కడ సి దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి, లైట్ యొక్క వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది, లైట్ వెలాసిటీ. మనం దీన్నే కనుక తీసుకొచ్చి మ్యాటర్ కనుక అప్లై చేసినట్లయితే సిని విగా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అనేటువంటి ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్ యొక్క ఈక్వేషన్ అని చెప్పేసి అంటారు, విచ్ యూ కాల్ ఇట్ యాజ్ డి బ్రోలీస్ ఈక్వేషన్. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు దీంట్లో. చాలా సింపుల్. అంటే నా ఉద్దేశం ఏమీ లేదు అంటే బీటెక్లో మనకి ఇచ్చే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఈ డెరివేషన్ వరకు మనకి ఇస్తారు. ఇప్పుడు ఈ డెరివేషన్లో వచ్చినటువంటి ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంటే ఆ ఈక్వేషను ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అని కనుక తీసుకున్నారు. అంటే మాస్ ఉన్న ప్రతి పార్టికల్కి కూడా వేవ్ లెంత్ ఉంది. మాస్ ఉన్నటువంటి ప్రతి పార్టికల్కి కూడా వేవ్ లెంత్ ఉంది ఇఫ్ ది పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ వి. సో ఒక మ్యాటర్కి వేవ్ నేచర్ చెప్తున్నారు కాబట్టి ఈయన చెప్పేటటువంటి వేవ్స్ని ఏమంటారంటే మ్యాటర్ వేవ్స్ అంటారు. సో ఈయన చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ని తీసుకువెళ్ళి మనం నీల్స్ బోర్ యొక్క అటామిక్ మోడల్ కనుక అప్లై చేసినట్లయితే, అంటే అకార్డింగ్ టు నీల్స్ బోర్, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ క్వాంటైజ్డ్. ఇది ఇంటర్మీడియట్లో ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అని అన్నారు కదండి. సో ఈ ఈక్వేషన్ ఇంకొంచెం డెవలప్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడున్న 2πని ఇక్కడికి తీసుకువెళ్ళి ఇక్కడున్న ఎంవిని కనుక ఇటు తీసుకొచ్చినట్లయితే యూ విల్ గెట్ 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ బై ఎంవి. కానీ మనకు విషయం తెలుసు, హెచ్ బై ఎంవి ఈజ్ నథింగ్ బట్ ల్యాండా అకార్డింగ్ టు డి బ్రోలీ. కాబట్టి 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ల్యాండా, అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏమవుతుంది సార్ ఈ ఈక్వేషన్ రావటం వల్ల? 2πr అంటే అందరికీ తెలుసు, ఏమని తెలుసు, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. దిస్ ఇస్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే దీని నుంచి మనం ఏ అజంప్షన్స్ని మనం తీసుకోవచ్చు ఒకసారి చూద్దాం, ఎటువంటి అజంప్షన్స్ని మనం తీసుకోవచ్చు అన్న విషయాన్ని. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే రిలేషన్ 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. 2πr అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఈ సర్కిల్ ఎవరు? మనం మాట్లాడుకునేటువంటి ఆర్బిట్. ఇలా ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని అనుకున్నాం కదండి. ఇట్ ఈజ్ హ్యావింగ్ సమ్ వేవ్ లెంత్. దీంట్లో మనకు ఒక వేవ్ లెంత్ అనేది ఉంది, ఎందుకంటే 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా అన్నారు కాబట్టి ఈ సర్కంఫరెన్స్ అంతా కూడా, ఈ లెంత్ అంతా కూడా మీరు కలుపుకున్నట్లయితే యూ విల్ గెట్ ఏ వేవ్ లెంత్. దేని యొక్క వేవ్ లెంత్ నీకు ఫైండ్ అవుతుంది ఇక్కడ? ఈ తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లో ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ వస్తుంది. అంటే దీన్ని చాలామంది పిక్టోరికల్గా ఎలా రాస్తారంటే ఇలా ఒక సర్కిల్ వేసి దాని చుట్టూ ఇలా ఒక వేవ్ ఉన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. సో ఆ పిక్చరైజేషన్ అంతా మనం చూపించక్కర్లేదు ఇంజనీరింగ్లో మనం ఏం రాయాలంటే ది బోర్స్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్ లెంత్ విచ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎన్. అంటే ఎన్ ల్యాండా అనేటటువంటి వేవ్ లెంత్ తోటి ఇలా ఉంది. ఇది డి బ్రోలీస్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తాయి ఏంటంటే, సార్ దేని గురించి ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, మన ఏంటి మన ఇదంతా తీసుకొచ్చి ఇలా బోర్ అన్నారు ఆర్బిట్, ఈ ఆర్బిట్ని మళ్ళీనేమో ఒక వేవ్ లెంత్ అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఆర్బిట్టో వేవ్ లెంత్తో కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇప్పుడు నీల్స్ బోర్ గారు చెప్పింది కరెక్టా, లేదంటే డి బ్రోలీ గారి థియరీ నుంచి వచ్చినటువంటి క్వాంటమ్ మెకానికల్ మోడల్ కరెక్టా? ఇవన్నీ మాట్లాడేటప్పుడు
మీరు కొన్ని విషయాలు డీ బ్రోలీ ఫర్దర్గా చెప్పినవి కూడా తెలిసి ఉండాలి, అప్పుడు ఈ కన్ఫ్యూజన్ రాదు. ఫర్దర్గా డీ బ్రోలీ గారు మ్యాటర్ వేవ్స్కి సంబంధించినట్టు కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీస్ మాట్లాడుతూ మరలా ఈ ఆర్బిట్ దగ్గరికి వస్తాను. వచ్చినప్పుడు మనకి మ్యాటర్ అంతా క్లియర్గా తెలిసిపోతుంది ఏంటి అనేది. ఓకేనండి? ఓకే, కమ్. ఇక్కడ మనకు కొన్ని డిఫరెన్సెస్ తెలియాలి. ఏంటంటే నేను ఇక్కడ లైట్ అని రాశాను. లైట్ అని రాస్తే ఇది ఎవరండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనం చిన్నప్పటి నుంచి దీని గురించి వింటూనే ఉన్నాం, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండి అని. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ పక్కన నేను ఏం చేస్తున్నానంటే డీ బ్రోలీ గారు చెప్పినటువంటి మ్యాటర్ వేవ్స్ గురించి రాస్తున్నాను. మ్యాటర్ వేవ్స్. ఇప్పుడు మ్యాటర్ వేవ్స్ గురించి మనం రాయాలి అంటే ముందు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి క్లియర్గా తెలియాలి. ఏంటి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి తెలియాలి అంటే, ఏదైనా ఒక ఛార్జర్ పార్టికల్ మనకి మూవ్ అవుతూ ఉన్నట్లయితే దాని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతాయని మ్యాక్స్వెల్ చెప్పారు. అంటే ఎనీ ఛార్జర్ పార్టికల్ ఇఫ్ యాక్సిలరేట్స్ ఇట్ క్రియేట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అంతా కాదు, కానీ ఇలా ఒక లైట్ రే కనుక మనం తీసుకున్నట్లయితే ఈ లైట్ రేలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్తారు. ఉదాహరణ ఏమంటారండి? ఇలా ఒక కాంపోనెంట్, కాసేపు ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే ఇంకోటి మ్యాగ్నెటిక్ కాంపోనెంట్. ఇలా 2 అంటే ఒకదానికొకటి 90 degrees యాంగిల్లో ఉన్నాయని చెప్తున్నాను నేను. మరలా అదే విధంగా ఇలా, మరలా అదేవిధంగా ఇలా మనకు ప్రాపగేట్ అవుతూ ఉంటుందని చెప్తారు. అంటే నేను దీన్ని 90 degrees యాంగిల్ చూపించడం కోసం ఇలా గీతలు గీస్తున్నాను. 90 degrees యాంగిల్ చూపించడం కోసం ఇలా గీతలు గీస్తున్నాను. 90 degrees యాంగిల్ కోసం ఇలా గీతలు గీస్తున్నాను. జనరల్గా ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తాను. ఇలా గీసినప్పుడు ఇది అంతా కూడా ఏమని మాట్లాడతారు? ఇది ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్. ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆర్ ఫీల్డ్. ఇది ఎవరు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి కాసేపు. ఇప్పుడు ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం లైట్ గురించి మాట్లాడుతున్నాం కదండి. లైట్ ఎప్పుడైనా ఇలా ప్రాపగేట్ అవుతూ ఉన్నట్లయితే ఈ లైట్లో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుసు కాన్సెప్ట్. కానీ మ్యాటర్ వేవ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఉండాలి అనేటటువంటి రూల్ అయితే లేదు. అంటే మ్యాటర్ వేవ్స్ గురించి మనం రాయాలి అంటే ఏమని రాయొచ్చు అంటే దే మే నాట్ బి associated with electrical and magnetic fields. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనండి. 2, లైట్ యొక్క వెలాసిటీ కనుక తీసుకున్నట్లయితే 3 × 10⁸ మీటర్/సెకండ్ కదండి. ఇప్పుడు లైట్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే విజిబుల్ లైట్ అన్న మీ ఉద్దేశం కాదండి. లైట్ అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. లైట్ అనేటటువంటి దానికి చాలా బ్రాడ్ మీనింగ్ ఉంది. ఉందంటే ఈ లైట్ అనేటటువంటిది కాస్మిక్ రేస్ నుంచి, ఎక్స్ రేస్ నుంచి నెంబర్ ఆఫ్ రేస్ మనకు ఉంటాయి. ఏంటి మనకు ఉండేటటువంటి రేస్ అంటే చూడండి, కొన్ని రాస్తాను నేను ఇక్కడ. ఎవరు? కాస్మిక్ రేస్, తర్వాత గామా రేస్, తర్వాత ఎక్స్ రేస్, అలాగే యూవి రేస్, విజిబుల్ రేస్, అలాగే ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. అదేవిధంగా మైక్రోవేవ్స్, అదేవిధంగా రేడియో వేవ్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఏమంటే లైట్ రేడియేషన్ అనేది మనం ఇక్కడ మాట్లాడతాం, విజిబుల్ రేస్ అనే ప్లేస్లో మాట్లాడాం. దీని యొక్క వెలాసిటీ ఎంత 3 × 10⁸ మీటర్/సెకండ్ అనేది దాని యొక్క వెలాసిటీ. మరి మిగతా వాటి యొక్క వెలాసిటీ ఏంటండి అని అన్నారనుకోండి, వీటి అన్నిటి యొక్క వెలాసిటీ సేమ్ వెలాసిటీనే ఉంటుంది. అంటే ఇప్పుడు కాస్మిక్ రేస్ తీసుకున్నా 3 × 10⁸ ఉంటుంది, గామా రేస్ తీసుకున్నా అంతే ఉంటుంది, ఎక్స్ రేస్ తీసుకున్నా అంతే ఉంటుంది, రేడియో వేవ్స్ తీసుకున్నా అంతే ఉంటుంది. మరి ఏదన్నా తీసుకో ఇందులో, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆటోమేటికల్లీ ఇట్స్ వెలాసిటీ ఈస్ దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఓకేనండి.
బట్ మ్యాటర్ వేవ్స్ అలా కాదు. మ్యాటర్ వేవ్స్ యొక్క వెలాసిటీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే మ్యాటర్ని బట్టి వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ వెలాసిటీ అయినా దానికి ఉండొచ్చు. కానీ మ్యాటర్ వేవ్స్ ఎప్పుడు కూడా జనరల్గా లైట్ వెలాసిటీ మాత్రం పొందలేవు సహజంగా. అర్థమైందండి నేను చెప్పింది మీకు. సో కాబట్టి ఇప్పుడు మ్యాటర్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే దే ట్రావెల్ విత్ different speeds. They travel with different speeds. ఇంకొకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కనుక తీసుకున్నట్లయితే దే కెన్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్. ఇవి వ్యాక్యూమ్ నుంచి ట్రావెల్ వెళ్ళిపోతాయి. ఇది కనుక జరగలేదు అనుకోండి, మనకి సూర్యుడి నుంచి లైట్ రాదు అంతే కదండి. కాసేపు సన్ అనుకోండి, ఈ సన్ నుంచి రెడ్గా వేద్దాం, ఈ సన్ అనుకోండి, సన్ నుంచి మనకి లైట్ రేడియేషన్ ఎర్త్కి రీచ్ అవుతుంది కదండి. ఇది ఎర్త్ అనుకుంటే ఈ ఎర్త్కి లైట్ రేడియేషన్ రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేటప్పుడు చాలా ప్లేస్ మధ్యలో వ్యాక్యూమే ఉంది. మరి వ్యాక్యూమ్ ఉన్నా కూడా మనకు లైట్ వచ్చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కెన్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ నుంచి కూడా ట్రావెల్ చేయగలవు, కానీ మ్యాటర్ వేవ్స్ కెనాట్ ట్రావెల్. ఎంత ఎవరు చెప్తున్నారు? డీ బ్రోలీ. మ్యాటర్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్. ఓకేనా అండి. అదేవిధంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కనుక చూసినట్లయితే వీటి యొక్క వేవ్ లెంత్స్ లాంగర్ వేవ్ లెంత్స్ ఉంటాయి. దే జనరల్లీ హ్యావ్ లాంగర్ వేవ్ లెన్స్. వీటికి లాంగర్ వేవ్ లెన్స్ ఉంటాయి. వీటికి మాత్రం జనరల్లీ హ్యావ్ షార్టర్ వేవ్ లెన్స్. సార్ ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నాం, దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, మీరు గమనించినట్లయితేనండి ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటి కాన్సెప్ట్ అంటే, మనం యాటమ్ని చూడాలి అంటే లైట్ కావాలి కదండి. ఇప్పుడు సపోజ్ నేను కాసేపు ఇక్కడ రాస్తున్నాను, ఇది యాటమ్ అనుకోండి. ఈ యాటమ్ని నేను చూడాలనుకుంటే దీనిపైన లైట్ వేయాలి. ఈ లైట్ ఎవరు? ఈఎం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దీనిలో ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఆర్బిట్లో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్కి ఆల్రెడీ ఒక వేవ్ లెంత్ అసోసియేట్ అయి ఉందని ఆయన చెప్తున్నారు. ఆ వేవ్ లెంత్ ఎవరు? ఆ ల్యాండా అంటే దీనికి ఉన్నటువంటి ల్యాండా ఎవరు? మ్యాటర్ వేవ్. ఎక్కడొచ్చే ల్యాండా ఎవరు? దీని మీద వచ్చి పడేది ఎవరు? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. గమనిస్తున్నారండి. సో ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను మ్యాటర్ వేవ్స్తో చేసేటటువంటి ఇంటరాక్షన్ మీద ఐడియా రావాలి. అప్పుడే మనకి యాటమ్ ఎలా కనిపిస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఇంటరాక్షన్స్ని వాటిని అంతా కూడా డిస్కస్ చేసేటప్పుడు వెలాసిటీ ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఇది ఏ వెలాసిటీతో రొటేట్ అవుతుంది, ఈ వెలాసిటీలో చేంజెస్ పైకి వెళ్ళినప్పుడు, పై ఆర్బిట్లోకి వెళ్ళినప్పుడు, కింద ఆర్బిట్లోకి వచ్చినప్పుడు వెలాసిటీలో చేంజెస్ ఎలా వస్తున్నాయనే తెలియాలి. ఇది అంతా కూడా డిస్కస్ చేయడం కష్టం. అందుకోసం క్వాంటమ్ మెకానిక్స్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రావటం, తర్వాత వెళ్ళి మ్యాటర్ వేవ్స్లో పట్టడం, ఈ వేవ్ లెంత్లు ఆ వేవ్ లెంత్లు, ఈ గొడవంతా మనకు వద్దు అని చెప్పేసి కరెక్ట్గా దేని గురించి మాట్లాడుకుందామంటే మనకి ఒక ఫినామినా తెలుసు. ఏంటి ఆ ఫినామినా? ఎనర్జీ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ nor be destroyed. It can change from one form to another form. కదండి, ఈ సిద్ధాంతం మనకు తెలుసు. కాబట్టి ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేటటువంటిది అటామిక్ లెవెల్స్, సబ్ అటామిక్ లెవెల్స్లో డీల్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే దాని మీద పడేటటువంటి రేడియేషన్ యొక్క ఎనర్జీని తీసుకుంటుంది. ఎనర్జీలో మార్పు ఉండదు. కాబట్టి యాటమ్ లోపల తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ చూస్తారండి, ఈ ఆర్బిట్స్లో తిరిగే ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి మనం వేవ్ అనాలి అనుకోండి,
ఈ ఆర్బిట్స్లో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ ఉంది కదండి, ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని తీసుకుంటుంది. అంటే ఇక మ్యాటర్ వేవ్స్ ఆ కాన్సెప్ట్ని డెరివేషన్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తూ దీనిలో ఎనర్జీని తీసుకుంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతోంది కాబట్టి దీనికి ఎనర్జీకి ఫార్ములా అనేది వస్తారు, E ఈజ్ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ. E ఈజ్ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ అంటే ఏంటండి, E ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఏదైనా దాన్ని మనం రాసేటప్పుడు ఎనర్జీలో కేఈ అంటే ఏం రాస్తామండి, ½ mv² రాస్తాం కదండి. పొటెన్షియల్ ఎనర్జీ కాస్త తర్వాత మాట్లాడదాం, అలా మాట్లాడతాం. ఇప్పుడు దీని యొక్క వెలాసిటీలో తగ్గుదల వచ్చిందనుకోండి, దానివల్ల కేఈ వాల్యూ ఏమవుతుంది, టోటల్గా తగ్గుతుంది. ఈ తగ్గిన వాల్యూ ఏమవుతుంది, దీంట్లో పెరుగుతుంది. అప్పుడు ఎందుకంటే ఈ అనేది కాన్స్టెంట్గా ఉండాలి కదా, లేదు వెలాసిటీ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, అప్పుడు కూడా ఈ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి స్క్రోడింగర్ అనేటువంటి సైంటిస్ట్ ఈయన ఏం చేశారంటే, మనం మ్యాటర్ వేవ్స్, అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, వాటి ఇంటరాక్షన్స్, వాటి వేవ్ లెన్స్, వీటన్నిటి గురించి డీప్ డిస్కషన్లోకి వెళ్లకుండా, థియరిటికల్ డిస్కషన్లోకి వెళ్లకుండా ఏం చేశారంటే, హీ డిరైవ్డ్ అన్ ఈక్వేషన్. దీనికి ఈ ఎలక్ట్రాన్ తిరిగేదానికి ఒక ఈక్వేషన్ కనిపెట్టారు. ఆ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంటుందంటే, ఎప్పుడు కూడా ఎనర్జీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వెలాసిటీ వ్యారీ అవ్వచ్చు అని చెప్తున్నారు మ్యాటర్ వేవ్స్లో. వెలాసిటీ వ్యారీ అయినట్లయితే ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. అప్పుడు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది, మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గితే ఎంత కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. ఈ డిస్కషన్ అంతా వెలాసిటీ మీద ఆధారపడకుండా ఆయన ఏం చెప్తున్నారంటే, టోటల్ ఎనర్జీని తీసుకుని మనం కొన్ని ఈక్వేషన్స్ని డిరైవ్ చేయొచ్చు. ఈ డిరైవ్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ని 2 రకాలుగా డిరైవ్ చేయొచ్చు. ఒక దాన్ని ఏమంటారంటే టైం ఇండిపెండెంట్ అంటారు, రెండో దాన్ని టైం డిపెండెంట్ అంటారు. ఇలా 2 ఈక్వేషన్స్ని మనకు డిరైవ్ చేశారు. ఇవి మనకు సిలబస్లో ఉన్నాయి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఇంతవరకు నేను క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను. సో మొత్తం రీకాల్ చేద్దామండి మ్యాటర్ని, ఇప్పుడు దాకా చెప్పినటువంటి దాన్ని నేను ఏం మాట్లాడాను అనేదాన్ని. సో టోటల్ మ్యాటర్ని కనుక రీకాల్ చేసినట్లయితే వితిన్ 1 or 2 minutes రీకాల్ చేస్తాను. డి బ్రోలీ అనేటటువంటి సైంటిస్ట్ ఒక నేచర్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఆధారంగా, అంటే నేచర్ లవ్స్ సిమెట్రీ అనే ప్రిన్సిపల్ ఆధారంగా 2 సిద్ధాంతాలని రెండింటిని కలిపారు. ఏంటి ఈ 2 సిద్ధాంతాలు అంటే, ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి E ఈజ్ ఈక్వల్ టు mc², అదేవిధంగా మ్యాక్స్ ప్లాంక్ గారు చెప్పినటువంటి E ఈజ్ ఈక్వల్ టు h అనేటువంటి ఈ 2 సిద్ధాంతాలని కలిపి ఒక న్యూ ఈక్వేషన్ డిరైవ్ చేసి ఆయన ఏం ప్రూవ్ చేశారు అంటే, జస్ట్ లైట్ హ్యాజ్ డ్యూయల్ నేచర్, పార్టికల్ అండ్ వేవ్ నేచర్, మ్యాటర్ టూ హ్యాస్ ది సేమ్ నేచర్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ని ఆయన తీసుకొచ్చి ఒక సిద్ధాంతాన్ని చూపించారు. చూపించినప్పుడు ఈ మ్యాటర్ వేవ్స్కు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాటర్ వేవ్స్ అనేవి డిఫరెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయి. దే మే నాట్ హ్యావ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అంటే కంపల్సరీ ఉండాలనేది ఏం లేదు, ఉన్నాయి లేనివి ఉన్నాయి. సో అలాగా వీటిలో వేరియేషన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాగా కాన్స్టెంట్గా ఇంతే వెలాసిటీ అని చెప్పలేము, వీటి యొక్క వెలాసిటీల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఈయన చెప్పిన ఈ సిద్ధాంతం ఆధారంగా కూడా మనం ఏం చేసామంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కూడా డిస్కవర్ చేసాం. ఇలా చెప్పినటువంటి ఈ ప్రిన్సిపల్స్ని కనుక తీసుకున్నట్లయితే, ఒక యాటమ్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతోంది అని అనుకున్నట్లయితే ఆ ఎలక్ట్రాన్కి ఉండేటటువంటి వేవ్స్ మ్యాటర్ వేవ్స్ అయి ఉంటాయి. బయట నుంచి ఎలా వచ్చి దీని మీద పడేటటువంటి రేస్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అవుతాయి. కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ గురించి డీటెయిల్డ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్లకుండా స్క్రోడింగర్ అనేటువంటి సైంటిస్ట్ 2 ఈక్వేషన్స్ని డిరైవ్ చేశారు. ఆ ఈక్వేషన్స్ వచ్చి ఏమవుతాయంటే స్క్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, అదేవిధంగా స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.